Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today instant homemade మెహందీ వీడియో విత్ వెనిలా. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్ హోమ్మేడ్ మెహందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. కొబ్బరి చిప్పలతో ఈ మెహందీని ప్రిపేర్ చేసుకుంటాము. ముందుగా ఈ కొబ్బరి చిప్పలను తీసుకుని మనకి ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి ఈ కొబ్బరి చిప్పలను తీసుకోవాలి. మేమైతే 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాము. ఇలా తీసుకున్న వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తంలో ఏమైనా టైం టేక్ ప్రాసెస్ ఉంది అంటే ఇది ఒక ప్రాసెస్. ఇవి చాలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్న తర్వాత అల్యూమినియం గిన్నె కానీ లేకపోతే ఏమైనా వేస్ట్ పెయింట్ డబ్బాలు కానీ తీసుకోవాలి. లేదు అంటే ఏదన్నా సరే ఒక గిన్నెని తీసుకుని ఈ ప్రాసెస్ చేయవచ్చు. లేదు అంటే గిన్నె బ్లాక్గా అయిపోతుంది. అందుకనే మనం వేస్ట్గా ఉన్న గిన్నె తీసుకుని ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇలాగా కొట్టిన కొబ్బరి చిప్పలను ఒక గిన్నెలోకి ఈ ముక్కలన్నీ వేసుకుని ముక్కలన్నీ ఈవెన్గా ఒక లేయర్ లాగా చేసుకోవాలి. చేసుకుని మిడిల్లో గ్యాప్ కొంచెం ఉండేలాగా చూసుకోవాలి. ఆ గ్యాప్లో చిన్న ప్రమిదను పెట్టుకోవాలి. లేదంటే చిన్న బౌల్ని కానీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన చిన్న గిన్నెను పెడుతున్నాను. కొంచెం హైట్ వస్తుంది. ఇలా మిడిల్లో పెట్టిన గిన్నెలో దానిలోకి లిక్విడ్ అనేది కలెక్ట్ అవుతుంది. సో లిక్విడ్ కలెక్ట్ అవ్వడానికి ఈ గిన్నె పెట్టుకుని దాని మీద వేరే ఒక గిన్నెని పెట్టుకోవాలి. గిన్నె అన్నది చాలా టైట్గా ఉండేలా ఎటువంటి గ్యాప్ లేకుండా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన గిన్నెలో వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేవి తక్కువ పోయకూడదు. సరిపడా వాటర్ని గిన్నెలో పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న గిన్నెను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ గిన్నెలు పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 10 minutes లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద అసలు పెట్టకూడదు. ఇలా పెట్టుకున్నప్పుడు స్టీమ్ అన్నది బయటికి రాకూడదు. రాకుండా ఫిట్గా ఉన్నది పైన గిన్నెను పెట్టుకోవాలి. 10 minutes తర్వాత గిన్నెని తీసేయాలి. చూడండి, లిక్విడ్ గిన్నెలోకి కలెక్ట్ అయ్యింది. ఇలా కలెక్ట్ అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసి లిక్విడ్ని బయటకు తీసేయాలి. చూసారా కలర్ అన్నది ఎలా వచ్చిందో? స్టీమ్ అన్నది బయటకు రాకుండా పైనున్న గిన్నెని టైట్గా పెట్టుకుంటే మనకి కలర్ అన్నది బాగా వస్తుంది. ఇలా వచ్చిన కలర్ తర్వాత చల్లారనివ్వండి. చల్లారిచ్చిన తర్వాత ఆ లిక్విడ్ని గిన్నెలోంచి బయటకు తీసుకోవాలి. చూసారా, ఈ ప్రాసెస్లో గిన్నె అనేది మాడకుండానే మనకి లిక్విడ్ వచ్చింది. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి మనకు కావలసినంత లిక్విడ్ని తీసుకుని దాంట్లోకి కొంచెం కుంకుమను యాడ్ చేసుకోవాలి. కుంకుమ అన్నది ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటూ మనకు సరిపడా కుంకుమను వేసి కలుపుకోవాలి. మరి థిక్గా కాకుండా అలాగని మరి లిక్విడ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నట్టయితే మన హ్యాండ్కి పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా
వస్తుంది. సో ఈ విధంగా లిక్విడ్ని కలుపుకోవాలి. దీంట్లో అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఈ విధంగా కలుపుకున్న తరువాత ఒక ఇయర్బడ్ని లేదా టూత్పిక్నైనా తీసుకుని ఈ లిక్విడ్తో మనకు నచ్చిన డిజైన్ని వేసుకోవచ్చు. లేదా డిజైన్ రాని వాళ్ళు పెన్నుతో అయినా డ్రా చేసి డిజైన్ని వేసుకోవచ్చు. ఇది కెమికల్ ఫ్రీ మెథడ్. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇంట్లోనే చాలా ఈజీగా 2 ఇంగ్రీడియంట్స్తో ఈ మెథడ్ని తయారు చేసుకోవచ్చు. అండ్ చాలా తక్కువ టైం కూడా ఈ మెహందీ రెడీ చేసుకోవడానికి పడుతుంది. మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా లేదా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఇన్స్టెంట్గా ఇలా కొబ్బరి చిప్పలతో తయారు చేసిన మెహందీని పెట్టుకోవచ్చు. ఇలాగా మనకు నచ్చిన డిజైన్ను వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆరే వరకు ఉంచుకోవాలి. హ్యాండ్ ఆరడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్కి ఆరిపోతుంది. ఇలా ఆరిన తర్వాత హ్యాండ్ని వాష్ చేసుకోవచ్చు. చూడండి, వాష్ చేసుకుంటే ఎటువంటి కలర్ అనేది అసలు పోదు. మీరు కుంకుమ కలిపారు కాబట్టి కలర్ పోతుంది అనే డౌట్ రావచ్చు. బట్ అసలు కలర్ అనేది పోదు. ఈ గోరింటాకు చాలా డార్క్గా బాగుంటుంది. కలర్ అనేది క్లాత్కి అసలు పట్టుకోదు. చూడండి, ఎటువంటి కలర్ పట్టుకోలేదు. సో మిగిలిన లిక్విడ్ని వేస్ట్ చేయకుండా చిన్ని బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు కావలసినప్పుడు లిక్విడ్లో కుంకుమను యాడ్ చేసి ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు. ఈ మెహందీ ఎంత డార్క్గా ఉందో చూడండి. జస్ట్ 5 మినిట్స్లో మనం ఇంత డార్క్గా వచ్చే అందమైన మెహందీని పెట్టుకోవచ్చు. సో ఈ ఇన్స్టెంట్ హోమ్ మేడ్ మెహందీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టు లైక్, షేర్, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with a new video very soon. Bye bye.